నరసరావుపేట శానిటేషన్ మీద పెట్టిన శ్రద్ధ కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాటుపై పెట్టాలని ఎమ్మెల్యే అరవింద్ బాబుకి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, రోడ్లపై ఉన్న గుంటలను పూడ్చి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఉన్న ఎమ్మెల్యే గారి మీద బాధ్యత, అసలు ఎవరు తవ్వారనే దాని మీద పోలీసులు కూడా దీన్ని విచారణ చేయాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అనధికారికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్న రోడ్డుని ఎటువంటి అధికారం పర్మిషన్ లేకుండా తవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆ రోడ్డు ఉంటే కనీసం కొంతమంది అయినా రోడ్లో వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ రోడ్డు తవ్వటం వల్ల కనీసం ఒక బండి కూడా పోవడానికి అవకాశం లేదు. గురాయిపాలెం కాలువకట్ట రోడ్డు, ఆ రోడ్డు మీద మట్టి ట్రాక్టర్లు, మట్టి లారీలు, టిప్పర్లు అన్నీ తిరగటం వలన రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు కాకాని నుంచి వచ్చే ప్రభలు ఆ రోడ్డు నుంచే రావాలి నేరుగా. ప్రభలు వచ్చే దారి అంతా కూడా ఎత్తు పల్లాలు లేకుండా ప్రభలు, ఎందుకంటే ఇరుసులు ఇరిగిపోయే పరిస్థితి, ప్రభలు ఇరిగిపోయే పరిస్థితి ఉంటుంది. టెండర్ పిలవకుండా ఉన్న రోడ్డును కూడా కాకినాడలో మత్స్య